నేను ఏం తప్పు చేస్తాను? దేవుడు నాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? వై ఇజంట్ గాడ్ ఆన్సరింగ్ మీ? చాలాసార్లు మనము అనుభవిస్తున్న శ్రమలకి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు ప్రభా, నాకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, నేను ఎందుకు దీని గుండా వెళ్తున్నాను అనే ఆలోచన వస్తుంది. యు నీడ్ అ రీజన్. ఒకవేళ రీజన్ అయినా తెలుస్తుంది, మనము అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. కానీ రీజన్ లేకుండా ఇట్ ఈస్ కాల్డ్ పాయింట్లెస్ సఫరింగ్. అంటే హేతు లేకుండా, రీజన్ లేకుండా, ఒక కారణం లేకుండా మీరు శ్రమలు అనుభవిస్తున్నారా అంటే అప్పుడు మనకి మతిపోతుంది, అర్థం కాదు. దేవుడి పైన తిరగబడాలని ఎన్నో ప్రేరేపణలు వస్తాయి. నేను భక్తిగా ఉన్నాను, నేను నమ్మకంగా ఉన్నాను, నేను నీకు విరుద్ధమైన అన్నిటికీ నేను దూరంగా ఉన్నాను, నువ్వు చెయ్యొద్దన్నది ఏది చెయ్యట్లేదు. బట్ వై? వాట్ ఈస్ ద రీజన్ లార్డ్? ఇస్ దేర్ స్టిల్ ఎనీథింగ్ ఇన్ మీ అని అన్నీ పరీక్షించుకుంటారు. అన్నీ పరీక్షించుకున్న తర్వాత కూడా ఎక్కడ కూడా నేను ఏమైనా దేవుని చిత్తం బయట చేస్తాను నాకు కనపట్లేదే, మరి ఎందుకు ఇది? అదే అనుభవిస్తున్నాడు యోబు. ఇఫ్ హీ హ్యాడ్ అ రీజన్ అట్లీస్ట్ హీ వుడ్ హ్యావ్ కన్ఫెస్డ్. ఆయనకు ఒక కారణం ఉండుంటే కనీసం అది ఒప్పుకోలు చేసేవాడు, లేకపోతే విడిచిపెట్టేవాడు, లేకపోతే దేవుని దగ్గర పశ్చాత్తాపడేవాడు. కారణం లేదు. ఈరోజు మన దగ్గర కూడా ఒకవేళ పాయింట్లెస్గా మీరు శ్రమను అనుభవిస్తున్నారంటే మీకు అర్థం కావట్లేదు ఏమిటి? యూఆర్ ఆస్కింగ్, యూఆర్ డిమాండింగ్, ఐ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నాకు జవాబు కావాలి, నాతో మాట్లాడు, నేను ఎక్కడ తప్పు చేశాను. బట్ రిమెంబర్ నెవర్, గాడ్ విల్ నెవర్, హీ నెవర్ ఓస్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు అస్. మనకి ఏదో జవాబు చెప్పాలని ఆయన పైన మనం అంత భారం వేయటానికి వీల్లేదు. దేవుడు తగిన సమయంలో బయలుపరుస్తాడు. ఆమెన్. దేవుడు తగిన సమయంలో బయలుపరుస్తాడు ఎందుకు ఆ శ్రమల గుండా మనల్ని అనుమతించాడనేది. కానీ నువ్వు చెప్పాల్సిందే. నువ్వు చెప్పకపోతే నేను విడిచిపెట్టి వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళు. ఎవరికి నష్టం? ఎవరికి కీడు? నువ్వు నరకాన్ని ఆహ్వానిస్తే నేనేం చేయలేను అంటాడు దేవుడు. ఈరోజు వీఆర్ డిమాండింగ్ గాడ్, యూ గివ్ మీ అన్ ఎక్స్ప్లెనేషన్. నాకు కారణం ఇవ్వు. ఈ శ్రమలు ఎందుకు? నా బిడ్డలు విడిచిపోవటం ఏంటి? నాకు ఈ ఉద్యోగం రాకపోవటం ఏంటి? నేను ఇంత చేసినా నాకు జవాబు లేదేంటి? వాట్ ఎల్స్ డూ యూ వాంట్ మీ టు డూ? డోంట్ డిమాండ్ గాడ్. ఆయన దేవుడు, మనము మట్టి ధూళి అని మర్చిపోకూడదండి. ఆయన ఒక్కసారి ఒక్క ఊపిరి ఊదాడు అనుకోండి, అంతే, ఇంకా మన జీవితము ఎగిరిపోతుంది. అలా అని పురుగు వంటి వాడిని అని అన్నాడండి దావీదు భక్తుడు. మట్టి వంటి వాడు మీ, ధూళి వంటి వారు మేము. ఇక్కడ చూడండి 2వ అధ్యాయంలో యోబు 2 నుండి 3 దగ్గరికి వచ్చేసరికి 2వ అధ్యాయంలో అంటున్నాడు దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఏది చేసినా సరే, ఆయన ఏది చేసినా కరెక్టే అని అంటున్న యోబు 3వ అధ్యాయానికి వచ్చేసరికి నిస్పృహను కనపరుస్తున్నాడు, నిరాశను కనపరుస్తున్నాడు. ఎందుకు చేశాడు దేవుడు? ఎందుకు చేశాడు? అప్పటి వరకు బయట ఉండేది ఆ బాధ, ఇప్పుడు లోపడొచ్చింది ఆయనకి. ఏంటి ఆ లోపడొచ్చిన బాధ? మానసికంగా హీస్ ట్రబుల్డ్. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్ టు హిస్ సఫరింగ్. ఆయనకి కారణాలు దొరకట్లేదు, జవాబు దొరకట్లేదు, కాబట్టి ఈస్ ట్రబుల్డ్ ఆన్ ద ఇన్సైడ్. అందుకని సామెతలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, ప్రావర్బ్స్ 18:14, నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? ఇదే ఇంకో వర్జన్లో చూసినట్లయితే, వ్యాధి కలిగిన మనిషి ఆత్మ వైపుకుని నిలబడుతుంది. ఆత్మ నలిగిపోతే ఎలాగ భరించడము కదండి. ఈరోజు ఎన్ని వ్యాధులు వచ్చినా మనము ఒకవేళ తట్టుకోగలుగుతామేమో, కానీ మానసికంగా మనము దెబ్బతింటే, మానసికంగా మనము కృంగిపోతే అది ఎవరు భరించగలుగుతారు అని భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ. యూ కెన్ ఫైట్ ఎనీ ఎక్స్టర్నల్ బ్యాటిల్స్, అవుట్ సైడ్ బ్యాటిల్స్. అందుకని అంటారు లోకల్ ఎవరైనా పోరాడచ్చు, కానీ కుటుంబంలోనే నీకు యుద్ధము జరిగితే ఇంకెక్కడికి పారిపోతావు? కుటుంబంలోనే నీకు విరుద్ధంగా తిరిగితే, బయట ఎంతమంది శత్రువులు నా పర్వాలేదు, కానీ కుటుంబస్తులే శత్రువులు. నీ భర్తే నీకు శత్రువు, నీ భార్య నీకు శత్రువు, నీ తల్లిదండ్రులే శత్రువులు, నీ తోబుట్టులే శత్రువులు అంటే ఇంకెక్కడ తలదాచుకోవడానికి ఉంది? ఇంకెక్కడ ఆదరణ పొందుకుంటారు? అదే రీతిగా ఇప్పుడు బయట ఎంతైనా సహించుకోగలుగుతున్నాడు యోబు, కానీ మనసులో వస్తున్న ప్రశ్నలు, మనసులో కలుగుతున్న కృంగుదల, మనసులో కలుగుతున్న నిరాశ ఆయనకు భరించలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. అదే చెప్తున్నాడు, ఆత్మ నలిగిపోతే ఎట్లా భరిస్తాం? హృదయంని ఎవడు సహింపగలుగుతాడు? ఈరోజు దేవుని శక్తి లేకపోతే మనము సహించలేం.
3వ చాప్టర్లో అసలైనది బయలుపరుస్తాడు. యోబు గ్రంథం 3వ చాప్టర్లో మొదటిగా ఆయన అన్న మాట, ఈ 3వ చాప్టర్లో 3 పార్ట్స్ ఉన్నాయి, 3 భాగాలు ఉన్నాయి, 3 రకాల ఏడుపులు ఉన్నాయి యోబుదే. 3 రకాలుగా ఏడుస్తాడు. ఆ 3 రకాల్లో మీరు ఎక్కడైనా ఉన్నారో చూసుకోండి. ఎందుకంటే ఆ ప్రతిసారి మనము జీవితంలో కొంచెం ఒక టైం లైన్ దాటం అనుకోండి, ఒక 20 years, ఒక 30 years దాటం అనుకోండి, ఇటువంటి అనుభవాలు మనము తప్పకుండా ఎదుర్కొంటాం. 3 రకాల ఏడుపులు ఉంటాయి. మొదటిగా ఆయన ఏడుపు ఏంటిదంటే, అసలు నేను ఎందుకు పుట్టాను? ఏంటండి? వై డిడ్ ఐ అరైవ్? అసలు నేను ఎందుకు పుట్టాను అన్న ప్రశ్న ఎవరికైనా వచ్చిందా? ఆ వచ్చిన ప్రశ్నకి ఏమైనా సాధిస్తున్నారా, లేకపోతే తెలుసుకున్నారా? ఈరోజు ఈ ప్రశ్నతోటే మనం అందరం కూడా, మీరేమో కానీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అల్లాడిపోతున్నారు. అసలు ఏంటి నా జీవితం యొక్క మీనింగ్ ఏంటి? తినడము, తాగటము, ఎంజాయ్ చేసుకోవడము, చచ్చిపోవడము, మరలా తిరిగి జన్మించడం అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా నిరాశలోకి మనం వెళ్ళినప్పుడు వి లూజ్ సౌండ్ జడ్జ్మెంట్ అంటే సరైన ఆలోచించే విధానము మారిపోతుంది. తొందరలు రాగానే, కష్టాలు రాగానే, శోధనలు, శ్రమలు రాగానే ఆలోచించే విధానం మారుతుంది. మీరే కాదు, ఇంతగా బోధిస్తున్న మేము కూడా ఒకవేళ అటువంటి పరిస్థితి గుండా వెళ్ళేటప్పటికి అసలు ఎందుకు, అసలు ఏంటిది, అసలు ఏం చేసాము, ఏం సాధించాము, అసలు ఎవరికి ప్రయోజనమా అని ఇటువంటి ఆలోచనలు మాకు ఎంతోమంది సేవకులకి వస్తూనే ఉంటాయి. వెన్ యూ ఆర్ ఇన్ అ వెరీ టెరబుల్ సిచ్యువేషన్, భయంకరమైన స్థితిలో ఉన్నారనుకోండి, ఆలోచించే విధానం ఇంకా పనిచేయదు. అంటే సూటిగా ఆలోచించే విధానం రాదు. దేవుడు చేస్తున్నాడేమో, దేవుడు నన్ను సరి చేస్తున్నాడేమో, లేకపోతే దేవుడు ఏదో ఉద్దేశం ఈ మాటలు రావు. నేను ఎందుకు పుట్టాను, నాకే ఎందుకు ఇవన్నీ, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ, నాకే అని ఆ సౌండ్ జడ్జ్మెంట్, సూటిగా ఆలోచించే విధానము మారిపోతుందండి. అక్కర్లేని మాటలు మాట్లాడతాం. ఆ టంగ్స్ బికమ్ లూజ్. అక్కర్లేని వ్యర్థమైన మాటలు మాట్లాడుతుండే. అసలు నేను ఎందుకు పుట్టాను, నా తల్లిదండ్రులు శపించారు, నా తల్లిదండ్రులు ఇట్లా ఉంటే నేను ఇట్లుంటే అని యూ విల్ టాక్ యూజ్లెస్ వర్డ్స్. వ్యర్థమైన మాటలు మాట్లాడతాం. ఎందుకు? ఆ బాధలో తట్టుకోలేక మనం వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉంటాం. అందుకని ఇటువంటి పరీక్షలో మనము చాలాసార్లు ఫెయిల్ అవుతుంటాం. ఎందుకు? మన మాటలు బట్టి. మన మాటలు ఎట్లాంటి మాట్లాడతారు, దేవుడు ఉంటే ఇట్లాగా అవ్వదే, ఇది దేవుని చిత్తమేనా, దేవుని ఆశీర్వాదం ఉందా, దేవుని దీవెన ఉందా, దేవుని ఉంటే ఇది కాదు అని మాటలు వస్తుంటాయి చూడండి. వి లూజ్ అవర్ రైట్ థింకింగ్, వి లూజ్ కంట్రోల్ ఆఫ్ అవర్ టంగ్స్. అండ్ ఇంకోటి ఉంటుంది, ఏంటిదంటే దేవుడి పైన దృష్టి తొలగిపోతుంది. దేవుడే ఎంత అన్యాయం చేస్తాడు కదా, దేవుడే లేడుపో, దేవుడే కదా నాకు ఇంత ఘోరం చేసింది, దేవుడే లేడుపో, దేవుడు ఉంటే ఇట్లా జరగదు, ఇది అన్యాయం అని ఇటువంటి మాటలు, ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయండి. ఆయన దేవుడు, ఆయన సావరినిటీకి, ఆయన అధికారానికి మనం లోబడి ఉండాలి. మనకు అర్థం కాకపోయినా, మనము జవాబు కోసం ఎదురు చూస్తున్నా, నేను నిన్ను నమ్ముతాను ప్రభా, నేను నీ పైన ఆధారపడతాను ప్రభా,